భారతదేశంలో వ్యభిచారం రోజురోజుకు పెరుగుతూ ఉంది. దీనికి ఫలితంగా మహిళలు, బాలికల డిమాండ్ పెరుగుతోంది. అంతేకాక వ్యాపార ధోరణి, లైంగిక దోపిడీ జరుగుతోంది. మన దేశంలో వేశ్యా వృత్తిలో మగ్గుతున్న మహిళలు, బాలికలు ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి చెందటం మన దురదృష్టం. ఎక్కువ మంది మహిళలు, బాలికలను వేశ్యా వృత్తిలో దించుతున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగాలలో అగ్రస్థానంలో ఉంది. ఫలితంగా ఆధునిక యంత్రాలు వ్యవసాయ రంగంలోకి ప్రవేశించడంతో వ్యవసాయ రంగంలో పెను మార్పులు సంభవించాయి. అదేవిధంగా ఆహార ధాన్యాలు పండే సాగు భూములు రొయ్యల చెరువులుగా మార్పు చెందడం, వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాల వల్ల భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు ఉపాధిని కోల్పోవడం జరిగింది. ఫలితంగా తమ ఆర్థిక స్థితి మెరుగుపరుచుకునేందుకు తమ పిల్లలను ఉపయోగించుకోవచ్చు అన్న ధోరణి మొదలైంది. తమ పిల్లలను నమ్ముకోవడం మరియు ఎదురు డబ్బులు ఇచ్చే వ్యక్తులకు తమ ఆడపిల్లలనిచ్చి పెళ్లి జరిపించడం ఒక ఆనవాయితీగా మారింది. ఇదే సమయంలో తమ ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ పిల్లల పట్ల ప్రేమ, ఆప్యాయత చూపించలేకపోవడం, పిల్లల కనీస అవసరాలు తీర్చలేని దుస్థితి. ఇదే అదునుగా కొంతమంది ట్రాఫికర్స్ ప్రేమ పేరిట ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనే భ్రమలు, ఆశలు వారిలో కల్పించడంతో వారి వలలో చిక్కుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేట పట్టణంలోని వేశ్యా వాటికల్లో మగ్గుతున్న బాలికలు ఏ విధంగా ఈ వృత్తిలోకి దించబడ్డారో తెలుసుకుందాం. పొన్నూరు గ్రామానికి చెందిన రాధ తన 14వ ఏట ఒక ఆటో డ్రైవర్ ప్రేమలో పడింది. అతను ఆమెను సినిమాలకు తీసుకొని వెళ్తుండడం, మంచి బహుమతులు కొనిస్తుండడం జరిగింది. ఒకరోజు సినిమాకు వెళ్దామని చెప్పి నరసరాపేట తీసుకెళ్ళి వేశ్యావృత్తి నిర్వహిస్తున్న ఒక ఇంటి వారికి అమ్మివేశాడు. 5 సంవత్సరాల పాటు ఈ వృత్తిలో ఉన్న ఈమెను 1 సంవత్సరం వయసు గల కూతురు ఉంది. అయితే తాను వేశ్యావృత్తిలో అనుభవిస్తున్న నరకం తన కూతురికి పట్టకూడదని, తన కూతురు మంచి భవిష్యత్ ఎలా కల్పించాలనేదే ఆమె ఆలోచన, ఆవేదన. నేను మా పాపని చదివియాలనుకుంటున్నాను. నేను తిరిగినట్టు చెడు తిరుగులు తిరగకుండా మంచి చదువు చదివియాలనుకుంటున్నాను. ఒకరికి ఆధారపడేలాగా మంచి చదువులు చదివి ఉద్యోగాలు వచ్చేటట్టు చదివించాలి. ఈ వ్యాపారంలో దిగిన వాళ్ళందరికీ ఆరోగ్యం బాగోదు, వాతావరణం బాగోదు. అందుకే ఈ వ్యాపారం నుంచి దూరం చేయాలనుకో. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల్లోని వారు డబ్బు అవసరాల కోసం పిల్లలను అమ్మటం జరుగుతుంది. మరికొన్నిసార్లు సామాజిక ఒత్తిళ్ల వల్ల పెళ్లిళ్ల పేరుతో విక్రమించడం సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ వృత్తి ఎక్కువగా జరుగుతోంది. విదేశాల నుండి వచ్చే పర్యాటకులు మైనారిటీ తీరిన బాలికలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి వారితో సెక్స్ కోరికలు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా మైనారిటీ తీరిన బాలికలను వారి ప్రమేయం లేకుండా బలవంతంగా ఈ వృత్తిలోకి దించుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వేశ్యా వృత్తి తమ కులవృత్తి అని చెప్పుకునే కొన్ని కులాలు కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో డ్యాన్స్ ప్రదర్శనలు ఇస్తూ తమ జీవనం గడుపుకుంటున్నారు. ఈ కులాలలో పుట్టిన ఆడపిల్లల్లో మొదటి ఆడపిల్లను ఈ వృత్తిలోకి దించడం జరిగింది. కొన్ని దశాబ్దాల క్రిందట ఉన్న సాంప్రదాయ డ్యాన్స్ స్థానంలో రికార్డ్ డ్యాన్స్ చోటు చేసుకున్నాయి. ఒక ప్రక్క రికార్డ్ డ్యాన్స్ ప్రదర్శనలు నిర్వహిస్తూనే మరొక పక్క కులాచారాల పేరిట బాలికలను ఈ వృత్తిలోకి దించుతూనే ఉన్నారు. అదే కులంలో పుట్టిన దుర్గ కూడా రికార్డ్ డ్యాన్స్ను తన వృత్తిగా స్వీకరించడం జరిగింది. నా పేరు దుర్గ, 6వ తరగతి చదువుకున్నాను. నాకు ఊలు ఇస్త్రాకులు బాగా నేర్చుకున్నాను. బాగా అల్లుతాను, కొట్లు వేస్తాను. నా పరిస్థితి బాగోలేదు, కొంచెం డబ్బులు వస్తున్నాయి. మా అమ్మ అంటుంది, ఈ డబ్బులు చాలట్లేదు కదా, డ్యాన్స్ నేర్చుకొని అప్పులు తీరుద్దాం, నాకు ఒంట్లో బాగలేదు కదా అంటుంది.
ఈ వృత్తిలో దిగుతాం నాకు ఇష్టం లేదు. మరి మా అమ్మకు ఒంట్లో బాగాలేదు. ఇప్పుడు ఒకప్పుడు ఈ వృత్తిలో చేరింది, నన్ను కూడా ఇది చేరమంటుంది. లక్ష్మి తన 14వ ఏట ఈ వృత్తిలోకి ప్రవేశించింది. వృత్తిలో ప్రవేశించిన 24 సంవత్సరాల తర్వాత తనను ఈ వృత్తి ఒక బాధితురాలుగానే మిగిల్చిందని లక్ష్మి ఆవేదన చెందుతుంది. నేను ఫస్ట్ భద్రాచలం నుంచి వచ్చానండి. భద్రాచలం నుంచి వచ్చి ఎక్కడికొచ్చి పేటకు అన్నది విజయవాడ వస్తే విజయవాడ నుంచి నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఏరే వాళ్ళకి ఒడ్రోళ్ళకి అమ్మేసిపోయి మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఏరే వాళ్ళ బేరం పెట్టిందండి. మళ్ళీ బేరం పెట్టేవరకు ఈ అబ్బాయి కొనుక్కొని నేను ఇక వచ్చి సంపాదించి నేను పోనన్నా కానీ వాళ్ళు కొట్టడానికి ఇది అయ్యారు. వాళ్ళు ఆటలోళ్ళు అన్నీ చేయటానికి నువ్వెందుకు పోవు, నిన్ను కొనుక్కున్నాను, నన్ను చూసేవాడా లేడు ఎవడు, మందులు ఇప్పటానికి ఉన్నప్పుడేమో కమ్మంగా సంపాదించారు, తీసుకున్నారు, అన్నీ చేశారు. ఇప్పుడు నన్ను చూడటానికి కూడా గతి లేదు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని దశాబ్దాలుగా దేవదాసి, జోగిని, మాతమ్మ వంటి కులపరమైన దురాచారాల పేరుతో మైనార్ బాలికలు ఈ వృత్తిలోకి బలవంతంగా దించడం ఆనవాయితీగా మారింది. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన బాలికలు సాంప్రదాయం పేరుతో నెట్టబడి చివరికి వేశ్యావృత్తిలో అంగట్లో సరుకుగా మిగిలిపోతున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న వేశ్యావృత్తిలో బాలికల సంఖ్య రోజురోజుకు పెరగటం మన దురదృష్టకరం. అమాయకులైన మైనార్ బాలికలను ప్రేమ, మంచి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మించి మోసం చేస్తూ ఒక పద్ధతి ప్రకారం వేశ్యావృత్తిలోకి దించే ఆర్గనైజ్డ్ ముఠాలు ఇటీవల కాలంలో ఎక్కువైనాయి. దీనికి తోడు డబ్బు ఆశలతోనూ పెళ్లిళ్ల పేరిట ఆడపిల్లలను విక్రయించే తల్లిదండ్రులు, మరొక పక్క కులాచారం, సాంప్రదాయం పేరిట ఈ వృత్తిలోకి నెట్టబడుతున్న వేలాది అమాయక బాలికల జీవితాలు వేశ్యావృత్తిలో మగ్గిపోతూ చివరకు లక్ష్మీ జీవితంలాగే అంతమవుతున్నాయి. లక్ష్మీ జీవితం మనకొక సందేశం. అమ్మా మీరెవరూ రావద్దమ్మా ఇక్కడికి, ఈ వృత్తిలోకి మేమే పెట్టి నాశనం అయిపోయాను. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు చెందిన ఈ బాలికల జీవన ప్రయాణం ఎక్కడ ఏ విధంగా ఎప్పుడు ముగుస్తుందో. వీరంతా వేశ్యావృత్తిలో మగ్గుతున్నారా? దారిద్ర్యం, పేదరికం నుంచి వచ్చిన ఈ బాలికలు వారి ఆశలను, కోరికలను వారిలోనే అణచివేసుకుంటున్నారు. ఈ కుటుంబాలకు చెందిన ఎంతోమంది బాలికలు రోజురోజు పెరుగుతున్న వేశ్యావృత్తిలో మగ్గిపోతున్నారు, బాధితులుగా మిగిలిపోతున్నారు. కానీ అందులో నుంచి బయటికి తెచ్చే ప్రయత్నం జరగటం లేదు. ఈ సమాజంలోని వ్యక్తులుగా మనం బలవంతంగా వేశ్యావృత్తిలో దించిన వారిని బయటికి తీసుకురావాలి. వారిని ఎలా రక్షించాలి, ఏ విధంగా ఆదుకోవాలి ఒక్కసారి ఆలోచించండి.